ఇది మెత్త భావన అంటే ప్రేమ, కరుణ, ధ్యానంపై ఒక చిన్న విశ్లేషణ. ఈ ధ్యాన పద్ధతి చూడండి, మీ మనసులో శాంతిని నింపడానికి ఒక అద్భుతమైన మార్గం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మీ నుంచే మొదలవుతుంది. మీ కరుణను మెల్లమెల్లగా విశ్వమంతా విస్తరింపజేస్తుంది. సరే, మరి ఇందులో మనం తెలుసుకోవాల్సిన 3 కీలక విషయాలేంటో చూద్దాం. మొదటిది, దీని అసలైన బలమేంటంటే ఆ క్రమమైన విస్తరణలోనే ఉంది. అంటే మొదట మీ పట్ల మీరు కరుణ చూపించుకుంటారు, నేను సంతోషంగా ఉండాలి అని. తర్వాత మెల్లగా మీ స్నేహితులు, ఆ తర్వాత మీకు కాస్త కష్టంగా అనిపించే వారి వైపు. ఇలా మీ కరుణను విస్తరించడం వల్ల మీ మానసిక శక్తి పెరుగుతుందన్నమాట. ఇదెలా ఉంటుందంటే ఒకేసారి బరువైన వ్యాయామం చేయకుండా నెమ్మదిగా కండరాలను పెంచినట్టు. ఇక రెండవది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఈ ప్రేమ కరుణను కేవలం మనుషులకే కాదు, ప్రదేశాలకు, దిశలకు కూడా పంపొచ్చు. అంటే మీ ఇల్లు, మీ ఊరి నుంచి మొదలుపెట్టి భూమి, ఆకాశంలోని అన్ని జీవులకు, అలాగే తూర్పు, పడమర, ఇలా అన్ని దిశల్లో ఉన్నవాళ్లకి మంచి జరగాలని కోరుకోవచ్చు. ఇది మీ ఆలోచనల పరిధిని ఎంతగానో పెంచుతుంది. అయితే మనకు కష్టంగా అనిపించే వాళ్లకి ప్రేమను పంపడం అంత సులభం కాదు కదా. అక్కడే ఈ మూడో ముఖ్య సూత్రం మనకు హెల్ప్ అవుతుంది. అదేంటంటే ఖచ్చితత్వం కంటే నిజాయితీ ముఖ్యం. మాటల కన్నా మీ మనసులో ఉన్న ఆ స్వచ్ఛమైన భావనే ఇంపార్టెంట్. ఒకవేళ మరీ కష్టంగా అనిపిస్తే నా ప్రస్తుత శక్తి మేరకు వాళ్ళు ద్వేషం నుంచి బయటపడాలి అని అనుకోవడం ఈ ప్రాక్టీస్ను ఇంకాస్త ఈజీ చేస్తుంది. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఈ మెత్త భావన అనేది పదాల మీద కాకుండా మనసులోని స్వచ్ఛమైన ఉద్దేశంపై ఫోకస్ చేస్తూ మనలో కరుణను పెంచుకోవడానికి ఒక పవర్ఫుల్, సింపుల్ సాధన.